హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఏపీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, దాని తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఒక్క ఫార్మసిస్ట్ తో పాటు రిమైనింగ్ పారామెడికల్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూ తాలూకు పూర్తి స్థాయి వివరాలు మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ప్రెస్ నోట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ పోస్టుల కోసం అడుగుతున్నారు అంటే మైక్రోబయాలజిస్ట్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, నిక్షయ్ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్ అండ్ ఫైనలీ ఫార్మసిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఫార్మసిస్ట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వెబ్సైట్ లో దొరుకుతుంది. సో ఆ వెబ్సైట్ వచ్చేసి cfw.ap.nic.in లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను, వీలైతే అది కూడా మీరు చెక్ చేయగలరు. నెక్స్ట్ ఈ పోస్టులకు గాను ఫీ ఇప్పుడు మనం గమనించినట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 500 ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ నెల 16th నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే January 6th ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు. ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. January 6th ఈవినింగ్ 5 PM లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తించాల్సినటువంటి అంశం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషయాలు మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ అనెక్సర్ 1 లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ డివిజన్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఆ తర్వాత శాలరీస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో మైక్రోబయాలజిస్ట్ కోసం చూసుకున్నట్లయితే తిరుపతి కోసం అడుగుతున్నారు. అవుట్ సోర్సింగ్ కింద చెప్పొచ్చు. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది అండ్ శాలరీ విషయానికి వస్తే 50,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ తిరుపతి కోసం చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ అని చెప్పొచ్చు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 25,830 రూపీస్ ఇస్ ద పర్ మంత్ శాలరీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అదే తిరుపతి కోసం చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ అని చెప్పొచ్చు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీస్ విషయానికి వస్తే 23,393 రూపీస్ గా ఉండబోతోందని చెప్పొచ్చు. అండ్ నిక్షయ్ ఆపరేటర్ కోసం చూసుకున్నట్లయితే ఇది కూడా పూర్తిగా తిరుపతికి అని చెప్పొచ్చు. అవుట్ సోర్సింగ్ విషయానికి వస్తే 1 వేకెంట్ మాత్రమే ఉంది. శాలరీస్ చూసుకున్నట్లయితే 18,450 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ కోసం చూసుకున్నట్లయితే ఇది కూడా తిరుపతిలో అని చెప్పొచ్చు. అవుట్ సోర్సింగ్ ఓన్లీ 1 వేకెంట్ ఉంది అండ్ శాలరీస్ విషయానికి వస్తే 15,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ ఫార్మసిస్ట్ కోసం చూసుకున్నట్లయితే స్టేట్ డ్రగ్ స్టోర్స్ విశాఖపట్నం కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ జాబ్ అని చెప్పొచ్చు. ఓన్లీ 1 వేకెంట్ ఉంది అండ్ శాలరీస్ విషయానికి వస్తే 23,393 రూపీస్ గా ఉండబోతుంది పర్ మంత్ అని చెప్పొచ్చు. అలాగే అలవెన్స్ తో కలుపుకొని మీకు 29 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ లోకల్లోనే ఈ జాబ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఒకవేళ వైజాగ్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో వైజాగ్ లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందరికీ ఇదే అప్లికేషన్ అని చెప్పొచ్చు. పారామెడికల్ తో పాటుగా ఫార్మసిస్టులు కూడా ఇదే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేయాలి, ఆ తర్వాత మీ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ అంటే సోషల్ స్టేటస్, ఆ తర్వాత మీకు ఏమైనా వెయిటేజ్ కోసం కావాల్సినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని టైప్ చేయాలి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని టైప్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని టైప్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయాలు మనం గమనించినట్లయితే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రాబోతున్నాయి. సో ఇక్కడ మీ 10th క్లాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ స్కూల్లో చదివారు,
అండ్ డిస్ట్రిక్ట్ ఏంటి, అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, డిప్లొమా డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్, అంటే ఈ పోస్ట్ కోసం మీరు ఏ కోర్సు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ కి అయితే డిప్లొమా అయితే డిప్లొమా అని, డిగ్రీ అయితే డిగ్రీ అని, ఎంఫార్మసీ అయితే ఎంఫార్మసీ అని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మాక్సిమం మార్క్స్ అండ్ మీకు వచ్చిన మార్క్స్ అట్ ద సేమ్ టైం పర్సెంటేజ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓన్లీ ఈ పర్సెంటేజ్ ను బట్టే వాళ్ళు మెరిట్ తీయడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ ఉంటే అది మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. దీన్ని బట్టి మీకు వెయిటేజ్ కూడా ఉంటుంది. సో 70% మార్క్స్ మీ అకాడమిక్ పర్సెంటేజ్ నుంచి తీసుకుంటే మిగిలిన 30% మార్క్స్ ని వీళ్ళు వెయిటేజ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ జాబ్స్ గాను అప్లికేషన్ ఫామ్ తో పాటుగా మీరు ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా సర్టిఫికేట్, డిప్లొమా మార్క్స్ మెమో, మీ డిగ్రీ సర్టిఫికేట్, అలాగే డిగ్రీ మార్క్స్ మెమో, మీ పీజీ సర్టిఫికేట్ అంటే ఎంఫార్మసీ సర్టిఫికేట్, అలాగే ఎంఫార్మసీ మార్క్స్ మెమో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అది కూడా రెన్యువల్ అయి ఉండాలి, అప్డేట్ లో ఉండాలి. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే అది కూడా ప్రొడ్యూస్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్, ఖచ్చితంగా మీరు ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎస్ అని టైప్ చేయాలి. లేని సర్టిఫికెట్ల దగ్గర నో అని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేమ్ ఫిల్ చేసి ఆ తర్వాత మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు వెయిటేజ్, నెక్స్ట్ మనం గమనించినట్లయితే వెయిటేజ్ గురించి ఆల్రెడీ చర్చించుకున్నాం కదా. మన క్వాలిఫికేషన్ గురించి అంటే మనకు వచ్చిన అకాడమిక్ ఇయర్ లో పర్సెంటేజ్ ను బట్టి ఆ వచ్చిన పర్సెంటేజ్ ని 70కి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన 30% కోసం వెయిటేజ్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ సర్వీస్ చేస్తుంటే మీ సర్వీస్ సర్టిఫికెట్ ను ప్రొడ్యూస్ చేస్తే మీరు ఏ ఏరియాలో వర్క్ చేశారో అన్న దాన్ని బట్టి వెయిటేజ్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కడా వర్క్ చేయలేదు, ఫ్రెషర్ అయితే మీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయి ఉంటుందో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే గడిచింటుందో అన్ని సంవత్సరాలకు గాను ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు చొప్పున మీకు యాడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇది వెయిటేజ్ వివరాలు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వెయిటేజ్ గురించి ఎక్స్పీరియన్స్ కోసం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది కదా. ఇందులో స్టేట్ గవర్నమెంట్ లో గానీ, సెంట్రల్ గవర్నమెంట్ లో గానీ మీరు వర్క్ చేసి ఉంటే 6 మార్క్స్ పర్ ఇయర్ యాడ్ అవుతాయి. అదే మీరు అదర్ ప్రోగ్రామ్స్ కింద వర్క్ చేసి ఉంటే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఎన్జిఓస్ వర్కింగ్ ఫర్ టీబీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ, అంటే రూరల్ లో లేదంటే అర్బన్ లో మీరు వర్క్ చేసిన విధానాన్ని బట్టి మీకు ఇయర్ కి 4 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయని చెప్పొచ్చు. సో ఇది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ నోటిఫికేషన్ తాలూకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.